మాతృదేవో భవ. మన పురాణాలలో ఎన్నో అద్భుతమైన గాథలు ఉన్నాయి. కానీ అందులో మార్కండేయ చరిత్ర చాలా ప్రత్యేకమైనది. కేవలం 16 ఏళ్ల ఆయుష్ ఉన్న ఒక బాలుడు మృత్యువునే ఎలా గెలిచాడు? అసలు ఆయువు అంటే ఏమిటి? కాలం మనల్ని శాసిస్తుందా, లేక మనం కాలాన్ని శాసించవచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈనాటి మన కథనం. ఒకప్పుడు మృకండు అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయనకు ఆయన భార్య మరుద్వతికి ఎన్ని నోములు నోచినా సంతానం కలగలేదు. దానితో ఆ దంపతులు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన భోళాశంకరుడు ప్రత్యక్షమై ఒక వింతైన కోరిక కోరుకోమన్నాడు. మృకండు మహర్షి, మీకు ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకోండి. అజ్ఞాని అయి దుర్మార్గుడై 100 ఏళ్లు జీవించే కొడుకు కావాలా, లేక మహాజ్ఞాని అయి సకల సద్గుణ శోభితుడై కేవలం 16 ఏళ్లు మాత్రమే బ్రతికే కొడుకు కావాలా అని అడిగాడు. అప్పుడు ఆ దంపతులు క్షణం కూడా ఆలోచించకుండా, స్వామి, 100 ఏళ్లు బ్రతికిన అజ్ఞాని కంటే కొద్ది కాలమైన జ్ఞానిగా జీవించే పుత్రుడే మాకు కావాలి అని కోరుకున్నారు. అలా ఆ శివుని ప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు పుట్టినప్పటి నుండే అసాధారణమైన తేజస్తో పెరిగాడు. తండ్రి అతనికి సకాలంలో ఉపనయనం చేసి వేద విద్యలను బోధించాడు. మార్కండేయుడు సకల శాస్త్రాలను ఔపోసన పట్టడమే కాకుండా నిత్యం శివార్చనలో గడిపేవాడు. తండ్రి చెప్పినట్లుగా ఇంటికి వచ్చిన ప్రతి మహర్షికి వినయంగా నమస్కారం చేసేవాడు. ఆయన వినయానికి మెచ్చిన వారందరూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేవారు. కానీ తండ్రి మృకండు మహర్షికి మాత్రం తన కొడుకు 16 ఏళ్లకే చనిపోతాడన్న బాధలో లోపల దహించి వేసేది. కాలం గడిచిపోయింది. మార్కండేయుడికి 16వ ఏడు రానే వచ్చింది. తన తల్లిదండ్రుల బాధను గమనించిన మార్కండేయుడు అసలు విషయం తెలుసుకున్నాడు. ఏ మాత్రం భయపడకుండా బాధపడకుండా ఆఖరి క్షణాల్లో గంగా తీరాన ఉన్న కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తన్మయత్వంతో శివలింగాన్ని పూజిస్తూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. సరిగ్గా 16 ఏళ్లు నిండిన సమయానికి మార్కండేయుని ప్రాణాలు తీసుకువెళ్లడానికి యమదూతలు వచ్చారు. కానీ నిరంతర శివనామస్మరణ చేస్తున్న బాలుడి చుట్టూ ఒక దైవీ తేజస్సు ఆవరించి ఉంది. ఆ తేజస్సును చూసి యమదూతలు మార్కండేయుని దరిచేరలేక వెనుతిరిగారు. అప్పుడు స్వయంగా యమధర్మరాజు తన మహిషవాహనంపై వచ్చి మార్కండేయునిపై యమపాసాన్ని విసిరాడు. యమపాసం మార్కండేయునితో పాటు అతడు కౌగిలించుకుని ఉన్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ క్షణమే మహాదేవుడు శివలింగం నుండి పార్వతీ సమేతుడై అత్యంత క్రోధంతో ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుడిని తాకడానికి సాహసించిన యమధర్మరాజును తన ఎడమ పాదంతో తన్నాడు. ఆ పరమశివుడి క్రోధానికి బలి అయిన యమధర్మరాజు స్పృహ కోల్పోయాడు. తరువాత దేవతల కోరిక మేరకు శివుడు యముడిని పునరుజ్జీవింపజేశాడు. మృత్యువునే గెలిచిన ఆ బాలుడిని శివుడు ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. మార్కండేయ, నీ భక్తికి మెచ్చాను. నీకు ఇక మరణం లేదు. నువ్వు ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయంతోనే ఉంటావు. 7 కల్పాల వరకు చిరంజీవిగా జీవిస్తావు అని వరాన్ని ప్రసాదించాడు. అలా మార్కండేయుడు మృత్యుంజయుడు అయ్యాడు. ఈ అద్భుతమైన కథ విన్నప్పుడు మన మనసులో కొన్ని సందేహాలు కలగడం సహజం. ప్రారబ్ధాన్ని మార్చుకోవడం సాధ్యమేనా? అసలు ఆయువు అంటే కేవలం బ్రతికి ఉండటమేనా? పెద్దలకు నమస్కరిస్తే నిజంగా ఆయువు పెరుగుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఈ సందేహాలకు లోతైన తార్కికమైన సమాధానాలను వెతకడం కోసం నేను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగాలను ఆశ్రయించాను. వారి అమృతవాక్కుల ద్వారా నేను తెలుసుకున్న విశేషాలను, ఈ కథ వెనుక ఉన్న అద్భుతమైన జీవన సూత్రాలను ఇప్పుడు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అసలు ఆయువు అంటే ఏమిటి? ఎందుకు అది అంత ముఖ్యం? ఇది మొదటి ప్రశ్న. సాధారణంగా మనం సుదీర్ఘకాలం జీవించడమే ఆయువు అనుకుంటాం. కానీ ఈ కథలో శివుడు మార్కండేయుని తండ్రికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని ఇచ్చారు. అజ్ఞానిగా 100 ఏళ్లు బ్రతకడం కంటే జ్ఞానిగా 16 ఏళ్లు బ్రతకడమే మిన్నా అని చెప్పారు. అంటే అజ్ఞానంతో 100 ఏళ్లు బ్రతికిన ఆ జీవితం వ్యర్థం. జ్ఞానంతో గడిపే స్వల్ప కాలమైన అది మనల్ని అమరత్వానికి చేరువ చేస్తుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ మన ఆదిశంకర భగవత్పాదులు. ఆయన భౌతికంగా జీవించింది కేవలం 32 ఏళ్లే అయినా ఆ స్వల్పకాలంలోనే భారతదేశం నలుమూలల అద్వైత జ్ఞానాన్ని వ్యాపింపచేసి నేటికి మన హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. అలాగే స్వామి వివేకానంద గారు కూడా 39 ఏళ్ల ప్రాయంలోనే లోకాన్ని విడిచిన ఆయన అందించిన జ్ఞాన సందేశం తరతరాలకు మార్గదర్శకంగా ఉంది. కాబట్టి ఆయువు అంటే కేవలం కాలం గడపడం కాదు, అది భగవంతుడు మనకి బాగుపడటానికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. దీనిని కేవలం భోగాల కోసం కాకుండా మన ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఒక సాధనలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకున్నాను. ఇంకా రెండవ ప్రశ్న, పెద్దలకు నమస్కరించడం వల్ల కలిగే లాభం ఏమిటి అని. మార్కండేయుడు చిన్నతనం నుండే ఇంటికి వచ్చిన ప్రతి మహర్షికి వినయంగా నమస్కరించేవాడు. దీని వెనుక ఉన్న రహస్యం చాలా గొప్పది.
మనం ఒక సిద్ధపురుషుడికి లేదా తపస్వికి లేదా ఎవరైనా పెద్దవారికి వినయంగా నమస్కరించినప్పుడు వారిలో ఉన్న తపశ్శక్తి ఆశీర్వచనం రూపంలో మనకు అందుతుంది. వారు దీర్ఘాయుష్మాన్ భవ అన్నప్పుడు వారి వాక్కు మన ప్రారంధాన్ని కూడా మార్చివేసే శక్తి కలిగి ఉంటుంది. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే 2 చేతులు జోడించి నమస్కరించే సంస్కారాన్ని నేర్పాలి. అది కేవలం ఒక మర్యాద కాదు, మన జీవిత శక్తిని పెంచే ప్రక్రియ. ఇక 3వ ప్రశ్న, రాసిపెట్టిన ప్రారంధాన్ని మార్చుకోవడం నిజంగా సాధ్యమేనా? చాలామంది ప్రారంధాన్ని అనుభవించక తప్పదు అనుకుంటారు. కానీ ఈ కథలో శివుడు యముడిని తన్ని మార్కండేయుడిని రక్షించడం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చారు. మన రాత ఎలా ఉన్నా సరే అచంచలమైన భక్తితో, సదాచారంతో, నిరంతర నామజపంతో దైవాన్ని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ మన ప్రారంధాన్ని సైతం తిరగరాయగలడు అని. మనం చేసే సాధన, భస్మ, రుద్రాక్ష ధారణ మన చుట్టూ ఒక దైవీ తేజస్సును లేదా రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. ఆ తేజస్సు ముందు యమదూతలు కూడా నిలబడలేరు. ఇక 4వ ప్రశ్న, భగవంతుడికి మనము ఏ కానుకలు ఇవ్వాలి? ఏ కానుకలు ఇస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు అని. యముడు పాశం విసిరినప్పుడు మార్కండేయుడు తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు, శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. దీనినే శరణాగతి అంటారు. మనం భగవంతుడికి బంగారం, వెండి, ఆభరణాలు ఇవ్వక్కర్లేదు. ఆయనకు కావాల్సింది మన మనస్సు మాత్రమే. ఎప్పుడైతే మనం మన మనస్సును ఆయనకు అంకితం చేస్తామో అప్పుడు మనం ఆయనకు ప్రీతిపాత్రులమవుతాం. ఒక్కసారి ఆ భగవంతుడు మనల్ని ఇష్టపడితే మనల్ని రక్షించే బాధ్యత ఆ దైవానిదే. మార్కండేయుని కథ ద్వారా మనకు లభించిన ఈ జ్ఞానం మన జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. మనం కూడా ఆయువు ఉన్నప్పుడే ఆ పరమాత్మ చింతనలో గడుపుతూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం నమః శివాయ.